సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్ తెలుగు టిప్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ మా వీడియోలో మండేకి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ పైన డీటెయిల్ అనాలిసిస్ అయితే చేద్దామండి. సో మెయిన్గా మనకు ఒక 3 స్టాక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 3 స్టాక్స్ గురించి నేను డీటెయిల్గా అనాలిసిస్ అయితే చేస్తాను. లైక్ ఈ స్టాక్స్ ప్రైస్ అట్ ప్రెసెంట్ ఎంత ఉంది, మనం ఎక్కడ ఎంట్రీ ఇవ్వచ్చు, మనం ఎక్కడ ఎగ్జిట్ ఇవ్వచ్చు, లాస్ట్ 1 ఇయర్ పాటు రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ త్రీ స్టాక్స్కి ఉన్న ఒక కామన్ పాయింట్ ఏంటి అంటే చూస్తే కనుక 3 స్టాక్స్ కూడా అన్నీ కూడా బుల్లిష్ ట్రెండ్లో అయితే ఉన్నాయి. సో బుల్లిష్ ట్రెండ్ అంటే అప్ ట్రెండ్లో అయితే ఉన్నాయన్నమాట. సో స్టాక్ ప్రైస్ పెరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో వీడియోని పూర్తిగా చూడండి. మన ఛానల్లో స్టాక్ మార్కెట్ గురించి, స్టాక్ మార్కెట్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే వస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు మన ఛానల్ ఫస్ట్ టైం వేస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఓకే, సో అలాగే వీడియోకి ఒక లైక్ అనమాట. సో మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో తప్పకుండా అందరూ కూడా లైక్ అయితే చేయండి. చూడండి, సో ఫస్ట్ నేను ఇండియన్ బ్యాంక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇండియన్ బ్యాంక్ ఫస్ట్ మన స్టాక్ వచ్చేసి ఫస్ట్ స్టాక్ ఇండియన్ బ్యాంక్ అనమాట. సో ఇండియన్ బ్యాంక్ లాస్ట్ 1 ఇయర్ పాటు మీరు గమనిస్తే కనుక చూడండి 51.77% రిటర్న్స్ అయితే ఇచ్చిందనమాట. సో 51% 1 ఇయర్లో అంటే అంత తక్కువేం కాదు, చాలా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ మనం ఇండియన్ బ్యాంక్ మీకు తెలిసే ఉంటుంది. ఇండియన్ బ్యాంక్ అంటే ఏంటి మీకు తెలిసే ఉంటుంది కదా, సో నేను మళ్ళీ చెప్పిన అవసరం లేదు. సో ఇండియన్ బ్యాంక్ మనకు 1907 నుంచి ఇండియన్ బ్యాంక్ అయితే ఉందన్నమాట. ఇందులో 40,251 మెంబర్స్ ఎంప్లాయీస్ అయితే వర్క్ చేస్తున్నారు. సో రెవెన్యూ చూడండి, ఇక్కడ రెవెన్యూ వచ్చేసి 63,481 crores అనమాట. తర్వాత సో ఇండియన్ బ్యాంక్ మనకు లాస్ట్ వన్ డేలో 3.96% అయితే పెరిగింది. ఓకే, తర్వాత చూడండి. సో చార్ట్ మనం చూస్తే కనుక చూడండి, లాస్ట్ 1 డే చార్ట్ అనమాట. ఇది చూడండి, ఇది లాస్ట్ క్యాండిల్ అనమాట. సో చాలా అంటే బాగానే పెరిగింది మనకి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక చూడండి, నేను ఈ 3 స్టాక్స్ కూడా బుల్లిష్ ట్రెండ్ స్టాక్స్ అని చెప్పాను కదా. ఎందుకు చెప్పానంటే చూడండి, ఈ కింద నేను వచ్చేసి 200 EMA అనమాట. తర్వాత మిడిల్ వచ్చేసి 50, నెక్స్ట్ 20. సో అట్ ప్రెసెంట్ మనకు స్టాక్ ప్రైసు అన్ని EMIs కంటే పైనే ఉంది. అంటే ఎప్పుడైతే స్టాక్ ప్రైసు 200 EMA కంటే పైన, 50 EMA కంటే పైన, అలాగే 20 EMA కంటే పైన, ఈ మూడిటి EMI కంటే పైన స్టాక్ ప్రైస్ ఉంటే కనుక అది మనం బుల్లిష్ ట్రెండ్ అయితే అంటాం. అంటే స్టాక్ ప్రైస్ అనేది పెరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజు మనకు ఈ క్యాండిల్ అయితే ఫామ్ అయింది, చాలా మంచి క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ క్యాండిల్ మీరు గమనిస్తే కనుక లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజు సెల్లర్స్ ఈ ప్రైస్ని, ఈ స్టాక్ ఈ ఇండియన్ బ్యాంక్ షేర్ ప్రైస్ని డిక్రీజ్ చేయడానికి చాలా ప్రయత్నం అయితే చేస్తారు. కాకపోతే బయర్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నారనమాట. చూడండి, సో బయర్స్ మరి ఎంత లోకి తీసుకెళ్ళినా సరే మళ్ళీ బయర్స్ చూడండి పైకి తీసుకోవాలి ప్రైస్ని కదా. సో చాలా బయర్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఈ స్టాక్లో. కాబట్టి ఇంకా స్టాక్ ప్రైస్ అనేది మనకు పెరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అట్ ప్రెసెంట్ మనం ఈ ప్రైస్ దగ్గర అట్ ప్రెసెంట్ ఎంత 577.75 దగ్గర ట్రేడ్ అయితే అవుతుంది. సో మీరు ఈ ప్రైస్ దగ్గర అయితే మీరు బయింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత ఫస్ట్ టార్గెట్ వచ్చేసి చూడండి, ఈ లైన్ ఇది మీ ఫస్ట్ టార్గెట్. ఒకవేళ మీరు బై చేసుకుంటే కనుక ఇది మీ ఫస్ట్ టార్గెట్. చూడండి, ఇది ఫస్ట్ టార్గెట్ 596 మీ ఫస్ట్ టార్గెట్ అవ్వాలన్నమాట. సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ 613, నెక్స్ట్ ఇక్కడ వస్తుంది. ఓకేనా, సో మనకి ఇంట్రాడేలో ఎంత పెరగకపోవచ్చు. సో ఫస్ట్ టార్గెట్ వరకు మనం పెట్టుకోవచ్చు. లైక్ 596 దగ్గర మీరు 577 నుంచి 580 లోపల మీరు పర్చేజ్ చేస్తే కనుక 596 వరకు మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ ఏది పెట్టాలి? స్టాప్ లాస్ అనేది మనము యాక్చువల్గా ఎంట్రీ కానీ స్టాప్ లాస్ కానీ ఇవన్నీ కూడా మనము 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్లో చెక్ చేసుకోవాలి. సో మీరు ఎంట్రీ ఇచ్చేటప్పుడు కూడా 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్లో ప్రైస్ అనేది ఎలా మూవ్ అవుతుంది, క్యాండిల్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి దాన్ని బట్టి మీరు ఎంట్రీ అలాగే స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలి. సో కంపల్సరీ స్టాప్ లాస్ అయితే పెట్టండి. ఓకేనా, సో ఇది ఫస్ట్ స్టాక్ అన్నమాట. సో అన్నీ కూడా మనకు ఈ స్టాక్ ప్రైస్ బుల్లిష్ ట్రెండ్లో ఉంది. సో అన్ని EMIs కంటే పైన ఉంది కాబట్టి మ్యాక్సిమం మనకి ఏంటంటే
బయింగ్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సో సెల్లింగ్ మాత్రం వెళ్ళొద్దాం. ఓకేనా. ఇది నెక్స్ట్ ఎన్బిసిసి ఇండియా అనమాట. ఎన్బిసిసి ఇండియా అట్ ప్రెసెంట్ మనకు 184.55 రూపీస్ దగ్గర ట్రేడ్ అయితే అవుతుంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజు మనకు ఎంత వచ్చింది, 9.16% అయితే పెరిగింది. 1 ఇయర్ పాటు మీరు చూస్తే కనుక 287% పెరిగింది. సో చాలా ఎక్కువ పెరిగింది, 287% పెరిగింది అనమాట. ఓకే. సో ఇదేంటంటే నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ కంపెనీ అనమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. సో ఈ కంపెనీలో 1362 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. రెవెన్యూ చూస్తే మీకు 5210 crores రెవెన్యూ అయితే ఉంది. నెక్స్ట్ మనం చార్ట్ ప్రకారంగా చూస్తే కనుక చూడండి. సో చార్ట్ ప్రకారంగా మనకు చాలా మంచి చార్ట్ అయితే ఫామ్ అయింది. చూడండి. ఓకేనా. సో ప్రెసెంట్ ఈ స్టాక్ ప్రైస్ 184.79 దగ్గర ట్రేడ్ అయితే అవుతుంది. ఎప్పుడైతే ఈ రీసెంట్ హైని బ్రేక్ చేస్తుందో, ఈ హైని బ్రేక్ చేయాలన్నమాట. ఓకేనా. సో అది తీయేస్తాను నేను. ఓకే, డిలీట్ చేద్దాం ఇది. సో రీసెంట్ హై ఇది కదా, ఇది రీసెంట్ హై. సో దీని కనుక బ్రేక్ చేస్తే కనుక మనం ఎంట్రీకి ప్లాన్ తీసుకోవచ్చు. ఎంత ఉంది, ఇది 190 దగ్గర ఉంది. సో ఇక్కడ మనకు రెసిస్టెన్స్ అయితే ఉంది కదా. ఓకే. సో రెసిస్టెన్స్ మనకు బ్రేక్ అవ్వాలి. రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి ఒక మంచి క్యాండిల్ ఫామ్ అయితే కనుక, రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయితే కనుక మనము బయింగ్కి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టార్గెట్ ఇదన్నమాట మీది, లైక్ 198 వరకు తీసుకోవచ్చు. ఇది కూడా ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ 5 minute చార్ట్ ఫ్రేమ్ పెట్టుకొని అక్కడ మీరు డిసైడ్ చేసుకోవాలి. మనం 1 day క్యాండిల్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ స్టాప్ లాస్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా. సో 5 minute చార్ట్ ఫ్రేమ్ పెట్టుకొని ఎంట్రీకి స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. సో టార్గెట్ అయితే మేము పెట్టుకోవచ్చు, ఇది 190 వరకు పెట్టుకోవచ్చు. సో ఇది కూడా మనకు బుల్లిష్ ట్రెండ్లో అయితే ఉందన్నమాట. చూడండి, ఈ స్టాక్ ప్రైస్ కూడా 220-50 EMA కంటే పైన ట్రేడ్ అవుతుంది. సో బుల్లిష్ ట్రెండ్లో అయితే ఉంది. ఎప్పుడైతే మనకు బుల్లిష్ ట్రెండ్లో ఆ స్టాక్స్ ప్రైస్ ఉంటాయో అప్పుడు మనం బయింగ్ మాత్రమే చూడాలి. సెల్లింగ్ ఏమన్నా అవకాశం ఉంటే కనుక సో అది నెగ్లెక్ట్ చేస్తే మంచిది. ఓకేనా. ఇది అన్ని బుల్లిష్ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి సెల్లింగ్ అవకాశం ఉన్నా సరే మనం నెగ్లెక్ట్ చేస్తే మంచిది. బయింగ్ మాత్రం చెక్ చేద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజు కూడా చూడండి, వాల్యూమ్ కూడా చాలా బాగుంది, 97 million అన్నమాట. సో ఈ స్టాక్ ప్రైస్ ఇంకా రైజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది నెక్స్ట్ స్టాక్ వచ్చేసి టెక్ మహీంద్రా అనమాట. సో టెక్ మహీంద్రా మనకు లాస్ట్ 1 yearలో 21% రిటర్న్స్ అయితే ఇచ్చింది. సో ఓకే అని చెప్పుకోవచ్చు. సో మనము బ్యాంక్తో పోల్చుకుంటే కనుక బ్యాంక్ వాళ్ళు ఇంత పర్సెంట్ మనకి ఇవ్వరు కదా. సో బ్యాంక్ వాళ్ళు మ్యాక్సిమం ఒక 8-9 అంతే మ్యాక్సిమం అది. సో ఇక మనకు 21% రిటర్న్స్ ఇచ్చిందంటే చాలా బాగానే ఇచ్చింది కదా 1 yearలో. సో లాస్ట్ 1 dayలో చూస్తే కనుక 2.63% రైస్ అయ్యింది. సో టెక్ మహీంద్రా కంపెనీ మీకు తెలిసే ఉంటుంది. చూడండి, టెక్ మహీంద్రా ఈజ్ అన్ ఇండియన్ మల్టీనేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ. ఓకే. ఇందులో నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ చూడండి, ఇక్కడ 119,911 మెంబర్స్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. 52,912 crores రెవెన్యూ అంట. ఓకే. నెక్స్ట్ చార్ట్ ప్రకారంగా చూస్తే కనుక చూడండి, ఇది కూడా మనకు అన్ని ఈఎంఐస్ కంటే పైనే మనకు ట్రేడ్ అయితే అవుతుంది. ఇప్పుడు మన ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ మనకు రీసెంట్ హై ఏదైతే ఉందో ఇక్కడ ఈ రీసెంట్ హైని బ్రేక్ చేసి పైన కనుక మంచి క్లోజింగ్ ఇస్తే కనుక మనము ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. సో మన టార్గెట్ వచ్చేసి ఇది తీసుకోవాలి, మన టార్గెట్. ఓకేనా. లైక్ తీసుకున్న ఫస్ట్ టార్గెట్ ఇది. సో ఫస్ట్ టార్గెట్ ఇది. సో నెక్స్ట్ టార్గెట్ మీరు పెట్టుకోవచ్చు. ఎంట్రీ అండ్ ఎగ్జిట్, ఎంట్రీ కానీ లేకపోతే స్టాప్ లాస్ కానీ ఇవన్నీ కూడా మనము 5 minute చార్ట్ ఫ్రేమ్లో చెక్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా. అది. సో ఇవి 3 స్టాక్స్ అనమాట అనాలిసిస్ అనేది. సో ఎక్కడ మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఎంట్రీకి కానీ ఎగ్జిట్ కానీ ఎక్కడ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేయండి. ఇవన్నీ కూడా బుల్లిష్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ అనమాట. సో బయింగ్కి ఏమన్నా అవకాశం ఉన్నప్పుడు మాత్రమే
బయింగ్ ప్లాన్ చేసుకోండి. సెల్లింగ్ అవకాశం ఉన్నప్పుడు మాత్రం నెగ్లెక్ట్ చేస్తే మంచిది. సో సెల్లింగ్ ఎందుకంటే బయింగ్ ఉంది కాబట్టి మనం సెల్లింగ్ దానికి ఆపోజిట్ చేయకూడదు అనమాట ఇప్పుడు కూడా. ఓకేనా? థ్యాంక్ యూ.